పాండవులు అజ్ఞాతవాసం చేసేటప్పుడు 1 సంవత్సర కాలం వాళ్ళ ఆయుధాలన్నీ కలిపి ఒక మోకులాట తీసి కట్టి ధర్మరాజు గారు ఓ శమీవృక్షం పైన పెట్టారు. అది ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో చెట్టు ఎక్కి పెట్టారట. కానీ భీముడి గద భీముడు, అర్జునుడు తప్ప మామూలు వాళ్ళు ఎత్తలేరట. దుర్యోధనుడు కూడా అంత సులభంగా ఎత్తలేడట. భీముడు తన గదని ఎప్పుడైనా అనుచరులను తెమ్మంటే ఓ 1000 మంది కలిసి బాబోయ్ బాబోయ్ అనుకుంటూ తెచ్చి ఇచ్చేవారట. ఇంకా అర్జునుడి గాంధీవం కొండలాంటిదట. ఈ అందరి ఆయుధాలు, కత్తులు, ధనుస్సులు, శంఖాలు అన్నీ కలిపి కట్టకట్టి ఆ చెట్టు మీద పెట్టేటప్పుడు ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో ఎక్కాడట. ఇదంతా ధర్మరాజు గారికి ఎంత బలం ఉందో తెలుస్తుంది కదా. ఈ బలం అంతా ధర్మరాజు గారి ధర్మ బలం అట.